Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 5వ శ్లోకము. శ్రీ భగవాన్ వాచ సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహిన మవ్యయం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. సత్వరజస్తమో గుణములు మూడును ప్రకృతి వలన మాయ వలన కలిగినవి. అవి ఆత్మకు లేవు. ఆత్మ నిర్గుణుడు, గుణాతీతుడు. అయినను జీవుడు తన యథార్థ స్వరూపమగు ఆత్మను విస్మరించి తాను సత్వాది గుణయుతుడునని భావించి ఆ గుణములతో తాదాత్మ్యమునొందుచు దేహమునందు సంసారమునందు బంధితుడవుతున్నాడు. ఆ మూడు గుణములలో ఏ ఒక్క గుణము ఉన్నప్పటికీ జీవుడు ఇంకను మాయయందే ఉన్నాడనియు మాయాతీతుడగు ఆత్మను ఇంకను చేరలేదనియు తెలుసుకొనవలసి ఉంటుంది. జీవుని బంధించుచున్నది ఈ మూడు గుణములే అని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినందున వాని నుండి వేగముగా విడుదల పొందుటకై అతడు అహర్నిశము ప్రయత్నపరుడు కావలసి ఉన్నది. ఇచ్చట రజస్తమస్సులతో పాటు సత్వగుణము కూడా జీవుని బంధించుచున్నదని ఏల చెప్పబడినదనగా పూర్ణ నిస్సంకల్ప స్థితి యందు లేక నిర్వికల్పావస్థయందు ఏ గుణమును ఉండకూడదు. కావున అది సత్వగుణమును కూడా దాటిన నిర్వికారావస్థ అయి ఉన్నందువలనను అప్పుడు సత్వగుణమును ఒకానొక బంధనముగానే ఉండును. అయితే ప్రారంభములో రజస్తమములను దాటి ముందు సత్వగుణావస్థను కలుగజేసుకొని తరువాత దానిని కూడా దాటి పూర్ణ నిర్వికల్ప స్థితిని చేరవలసి ఉన్నది. అదే మోక్షము. మహాబాహో, ఓ అర్జున, నీ భుజ పరాక్రమముచే బాహ్య శత్రువులను ఎట్లు పరుమార్చుచున్నావో అట్లే నిన్ను బంధించు నీ అంతఃశత్రువులకు త్రిగుణములను నిర్జించి బంధ విముక్తుడవై ఆత్మ సామ్రాజ్యాధిపత్యమును పొందుము అని మహాబాహో అను సంబోధనచే అర్జునునకు తెలిపినట్లయినది. దేహే దేహినమవ్యయం, దేహమందు అని చెప్పినందువలన ఆత్మ భగవానుడు, నాశరహితుడగు పరంజ్యోతి అతి సమీపమగు దేహమందు అధివసించుచున్నాడని స్పష్టమగుచున్నది. కావున తీవ్ర పరిశోధనచే విచారణచే అతనిని ఈ దేహమందే కనుగొని తరించవచ్చును. మరియు అవ్యయం అనుట వలన దేహాదులు నశించుచున్నను ఆత్మ నశింపడని స్ఫురించుచున్నది. ప్రపంచములోని సమస్త దృశ్య పదార్థములు వ్యయములు, నశ్వరములు. ఆత్మ ఒకడే అవ్యయుడు, శాశ్వతుడు. కావున ప్రతి వారును వారు ఏ స్థితి అందున్నది ఒకంత విచారించుకొని దేహమందా లేక దేహియందా నిశ్చయించుకొని దేహమందైనచో త్రిగుణములను క్రమక్రమముగా రహితమనర్చుకొని ఎట్టకేలకు దేహియగు పరమాత్మయందు చేరవలయును. అది ఏ జన్మ సార్థకత. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాతి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.